ఆడవాళ్ళకి పొలిటికల్ ఎలక్షన్స్లో ఓట్ చేసే రైట్ని గ్రాంట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏదో తెలుసా? అండ్ దీని వెనుక ఉన్న స్టోరీ అండ్ మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏన్షియంట్ సివిలైజేషన్ నుండి గమనిస్తే డెమోక్రసీని ఫాలో అయిన మొదటి కంట్రీ గ్రీస్, అది కూడా 5th సెంచరీ BCEలో. అప్పుడు కేవలం మగవారు మాత్రమే తమ లీడర్ని ఎంచుకోవడానికి ఓట్ చేసేవారు. ఆడవాళ్లు, ఫారినర్స్ అండ్ స్లేవ్స్కి మాత్రం ఈ ఓట్ హక్కు ఉండేది కాదు. ఆ తరువాత 27 BCE వరకు రోమన్ రిపబ్లిక్ ఒక స్ట్రక్చర్డ్ ఓటింగ్ని స్టార్ట్ చేసింది. కొన్ని అసెంబ్లీస్ అండ్ కమిటీస్గా ఏర్పడి వెల్త్ మరియు మిలిటరీ స్టేటస్ బట్టి వాళ్ళకి ఓట్ హక్కు ఇచ్చేవారు. ఈ స్పాన్లో కూడా ఆడవాళ్ళకి ఓట్ చేసే రైట్ లేదు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ సివిలైజేషన్ అండ్ డెమోక్రసీలో ఎంత మార్పు వచ్చినా పొలిటికల్ ఎలక్షన్స్లో మాత్రం మగవాళ్లే ఓట్ చేసేవారు. 18th సెంచరీలో జరిగిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో ఆడవాళ్లు కూడా వివిధ రంగాలలో పనిచేయడం మొదలుపెట్టారు. మగవారితో సమానంగా ట్యాక్సెస్ కట్టినప్పటికీ పొలిటికల్ గ్రౌండ్స్లో మాత్రం ఆడవాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండేవి కాదు. ఈ డిఫరెన్సెస్ని ఆడవాళ్ళు వాయిస్ అవుట్ చేసినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. విమెన్ రైట్స్ని అడ్రస్ చేస్తూ 1792లో మేరీ వోల్స్టోన్క్రాఫ్ట్ అనే ఒక ఇంగ్లీష్ రైటర్ అ విండికేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ అనే బుక్ని రాశారు. అలానే ఈ పుస్తకంలో విమెన్కి ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ పై కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలని మెన్షన్ చేశారు. 1800స్లో న్యూజిలాండ్కి చెందిన కేట్ షెపర్డ్ అనే ఫీమేల్ యాక్టివిస్ట్ విమెన్ వెల్ఫేర్ కోసం ఫైట్ చేశారు. పొలిటికల్గా ఓట్ చేసే హక్కు రానంత వరకు ఆడవాళ్ళకి ఎలాంటి విషయంలోనూ ఈక్వల్ రైట్స్ రావని చెప్పారు. అలా 1885లో WCTU అనే ఒక విమెన్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి ఓటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఆడవాళ్లలో అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఎన్నో ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అండ్ మీటింగ్స్ ద్వారా 1893లో విమెన్ సైన్ చేసిన 32,000+ సిగ్నేచర్స్ని ఒక పిటిషన్లా పార్లమెంట్కి సబ్మిట్ చేశారు. అప్పట్లో ఈ సఫ్రేజ్ మూవ్మెంట్ న్యూజిలాండ్లో ఒక సంచలనంగా మారింది. అండ్ పొలిటికల్ ప్రెషర్ వల్ల సెప్టెంబర్ 1893లో ఎలక్టోరల్ యాక్ట్ని పాస్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం మగవాళ్లతో సమానంగా 21 years అండ్ అబవ్ ఉన్న ఆడవాళ్లకి ఓట్ చేసే హక్కు ఉంటుంది. అదే సంవత్సరం నవంబర్లో జరిగిన ఎలక్షన్స్లో 90% ఆఫ్ ఎలిజిబుల్ ఉమెన్ తమ ఓట్ హక్కుని వినియోగించుకున్నారు. అలా న్యూజిలాండ్ విమెన్ ఓటర్స్ని అలో చేసిన ఫస్ట్ కంట్రీగా నిలిచింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూమెంట్కి కారణమైన కేట్ షెపర్డ్ ఫోటోని 1991లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ $10 నోట్ మీద ప్రింట్ చేసింది. ఇప్పటికీ ఈ కరెన్సీ నోట్ వాడుకలోనే ఉంది. కొన్ని సంవత్సరాలకి విమెన్ ఓటింగ్ పై అవేర్నెస్ మిగతా కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అయింది. ఆస్ట్రేలియా 1902లో ఆడవాళ్ళకి ఓట్ చేసే రైటే కాకుండా ఎలక్షన్స్లో పోటీ చేసే హక్కును కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ 1907లో ఫిన్లాండ్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 19 మంది విమెన్ ఎంపీస్ గెలిచారు. ముఖ్యంగా World War Iలో లక్షల మంది మగవారు యుద్ధానికి వెళ్లడంతో ఆ టైంలో ఉద్యోగం చేసే ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది. ఇలా ఎర్లీ 2000s వరకు దాదాపు అన్ని దేశాలలో ఆడవాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. ఈ లిస్ట్లో లాస్ట్లో ఉన్న కంట్రీ సౌదీ అరేబియా. 2015లో ఇక్కడ ఉమెన్కి ఓటింగ్ రైట్ వచ్చినప్పటికీ అది కేవలం లోకల్ ఎలక్షన్స్కే పరిమితమైంది. అలా 1800స్లో న్యూజిలాండ్లో స్టార్ట్ అయిన విమెన్ ఓటింగ్ క్యాంపెయిన్ వరల్డ్ అంతా రీచ్ అవ్వడానికి సుమారుగా 120 years పట్టింది. ప్రస్తుతం మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో విమెన్కి ఓట్ చేసే అధికారం ఉంది. 2025 మెట్రిక్స్ ప్రకారం గ్లోబల్గా 27.2% విమెన్ పాలిటీషియన్స్ నేషనల్ లెవెల్ పార్లమెంట్స్లో మెంబర్స్గా ఉన్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని. ఒకవేళ నచ్చితే బెల్ ఐకన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు హోప్ యూ ఆల్ స్టే సేఫ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.